ఈ ఆచార్యుడు అర్జునుడి పుత్రుణ్ణి శిష్యభావంతో రక్షిస్తున్నాడు. అవును, నిజమేలే. ధర్మాత్ములు, శిష్యులు, పుత్రులు, వారి పుత్రులు కూడా చాలా ఇష్టంగా ఉంటారు. ధర్మాత్ములైనటువంటి వాళ్ళు ఎవరు శిష్యరీకం చేస్తున్నారో వాళ్ళ పుత్రులు కూడా చాలా ఇష్టంగా వాళ్ళ మీద ఇష్టంగా పడుతూ ఉంటారు. వాళ్ళ మనవాళ్ళ మీద కూడా ఇష్టపడుతుంటారు. అదే ఇప్పుడు మన ఆచార్యుడు చేస్తున్నాడు. చూడు, యుద్ధం చేయకుండా ఎట్లా నిలుస్తున్నారో చూడు. ఆయన మన సేనాధిపతి. ఆయన చూడు, ఆయన చేయాలి కదా. ఏదో బాణం ఎక్కడికెక్కడికో కొడుతున్నాడు, రథానికి కొడుతున్నాడు, అక్కడ కొడుతున్నాడు. చూడు ఎట్లా చేస్తున్నాడు. ఇలా ద్రోణాచార్యుడు ఇతన్ని రక్షిస్తూ ఉంటే ఇది ధన పరాక్రమం అనుకుంటున్నాడు. ఈ అభిమన్యుడు మూఢుడు, ఆత్మస్తుతి చేసుకునేవాడు. ఇక ఆలస్యం చేయకండి, ఇతన్ని అందరూ తొక్కేయండి అన్నాడు. ఆ మాటలు విని వీరులందరూ ద్రోణుడు చూస్తూ ఉండగానే అభిమన్యుడి మీదకు వెళ్ళారు. అభిమన్యుడిని చంపాలని అనుకున్నారు అందరూ. అప్పుడు దుశ్శాసనుడు అన్నతో ఇలా అన్నాడు, ఓ మహారాజా, పాండవులు పాంచాలురు చూస్తూ ఉండగానే నేను ఈ మూర్ఖుణ్ణి వధిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. నేను నీకు మాట ఇస్తున్నాను. రాహువు సూర్యుడిని మిరింగినట్టుగా నేను ఈ అభిమన్యుణ్ణి ఈరోజే చంపేస్తాను అని పెద్దగా గర్జించాడు. తర్వాత మళ్ళీ దుర్యోధనుడితో ఇలా అన్నాడు, ఓ అన్న, అభిమన్యుణ్ణి నేను సంహరించాను అనే మాట విని గర్వం గల కృష్ణార్జునుడు తప్పకుండా ఈ లోకం నుండి ప్రేతలోకానికి వెళతారు. ఎందుకంటే అభిమన్యుడి మీద అందరికీ అంత ఆశ ఉంది. అసలు ఈ మాట వినగానే, అభిమన్యుడు లేడు చచ్చాడు అనగానే అసలు వాళ్ళే వెళ్ళిపోతారు. వాళ్ళకి విపరీతమైన గర్వం ఉంది కృష్ణార్జునుడికి. ప్రేతలోకానికి వెళతారు, ఇందులో సందేహమే లేదు. కృష్ణార్జునులు మరణించారని విని పాండుకుమారులు కూడా మిత్రులతో కలిసి ఒకే రోజులోనే ప్రాణాలు విడుస్తాడు. కేవలం మనం చంపాల్సిన పని లేదన్నా. వాళ్ళు అభిమన్యుడు చచ్చాడంటే చాలు, వాళ్ళే చస్తారు. కనుక ఈ శత్రువు ఒక్కడు చస్తే చాలు, మిగిలిన నీ శత్రువులందరూ చచ్చినట్లే లెక్క. ఓ రాజా, నన్ను ఆపకు, నన్ను ఆశీర్వదించు, నీ శత్రువులను సంహరిస్తాను అని దుశ్శాసనుడు పెద్దగా సింహనాదం చేశాడు. దుర్యోధనుడు అనుమతించాడు. దుశ్శాసనుడు వేగంగా అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. బాణవర్షంతో అభిమన్యుడిని ముంచేశాడు కూడా. అతి కోపంతో ఉన్నటువంటి నీ పుత్రుని అభిమన్యుడు ఎదుర్కొన్నాడు. రాజా విను, చాలా యుద్ధం జరిగింది. వారి యుద్ధం భీకరంగా సాగింది అభిమన్యుడికి దుశ్శాసనుడికి. అప్పుడు నీ వారు పెద్దగా మద్దెలలు, దుందుబులు, కరకచాలలు మ్రోగించారు. తప్పెటలు, భేరులు, జర్జరాలను మ్రోగించారు. వాటితో శంఖధ్వనులు, సింహనాదాలు కలిసిపోయాయి అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 40వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, దుశ్శాసనుడు అభిమన్యుల మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. దుశ్శాసనుడికి మొదటి నుంచి వీళ్ళ మీద చాలా తీవ్రమైన కోపం ఉంది. వాడు దుష్టుడే, రాక్షసుడే. ఆ సమయంలో మహావీరుడైనటువంటి అభిమన్యుడు ఘోరమైన బాణాలను ప్రయోగించాడు. బాణంతో ఉన్న దుశ్శాసనుడి ధనుస్సును నేర్పుగా ఖండించాడు. బాణాలతో అతడి శరీరమంతా చెక్కేశాడు. అప్పుడు దుశ్శాసనుడు తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడు అభిమన్యుడు దుశ్శాసనుడితో ఇలా అన్నాడు, పరావిత్తాపహారస్య క్రోధస్య ప్రశమస్య చ లోభస్య జ్ఞాననాశస్య ద్రోహస్యాత్యాగితస్య చ పితॄణాం అమరాజ్యస్య హరణస్యోగ్రధన్వినాం
తత్వయేద మనుప్రాప్తం ప్రకోపాద్వై మహాత్మనాం ప్రకోపాద్వై మహాత్మనాం. ఇతరుల ధనాన్ని అపహరించటం, కోపము, అశాంతి, లోపము, జ్ఞాననాశనం, ద్రోహము, దుస్సాహసంతో ప్రవర్తించటం, వీరులైన మా తండ్రుల రాజ్యాన్ని అపహరించటం అనే చెడు కార్యాలు చేశావు దుశ్శాసన. దానివల్ల వారి కోపఫలంగా నీకు ఈ దుస్థితి కలిగింది. ఓ దుర్మతి, ఇప్పుడు నువ్వు భయంకరమైన అధర్మ ఫలాన్ని పొందు. సకల సైన్యాలు చూస్తుండగా నిన్ను బాణాలతో దండిస్తాను. ఈ రోజున మా తండ్రుల రుణాన్ని తీర్చుకుంటాను అని అంటూ అతి భయంకరమైన బాణాన్ని అభిమన్యుడు సంధించి ప్రయోగించాడు. ఆ బాణం దుశ్శాసనుడి రొమ్ము దగ్గరకు వచ్చి మెడ ఎముకను ఛేదించింది. మళ్ళీ వేగంగా అగ్నితో సమానమైన బాణాలను ప్రయోగించాడు. అవి బాగా గట్టిగా తగలటంతో దుశ్శాసనుడు ఎంతో బాధపడ్డాడు. రథం వెనుక భాగంలో కూలబడి మూర్చిపోయాడు. వెంటనే సారథి రథాన్ని మరో చోటుకి తీసుకొని వెళ్ళాడు రక్షించటానికి. ఇవే జరుగుతున్నాయి అప్పటి నుంచి. అలా సారథి దుశ్శాసనుడి ప్రాణాలు కాపాడాడు. అది చూసి పాండవులు, ఉప పాండవులు, విరాటుడు, పాంచాలురు, కేకేయులు పెద్దగా సింహనాదాలు చేశారు. అప్పుడు పాండవ సైనికులు సంతోషంగా వివిధ యుద్ధ వాద్యాలను ఎంతో ఆనందంగా మ్రోగించారు. అభిమన్యుడు చేసిన వీర కృత్యాన్ని ఎంతో ఆశ్చర్యంగా చూశారు. చూస్తున్నారు కానీ లోపలికి వెళ్ళటానికి వీలు లేక ఉంటుంది. ఎందుకంటే ద్రోణుడి వ్యూహాన్ని ఛేదించాలని అందరూ ముందుకు దూకారు. అప్పుడు నీ సైనికులు కూడా జయాన్ని కోరుకుంటూ శత్రువులతో యుద్ధం చేశారు. అందరూ సిద్ధంగా ఉన్నారు. అక్కడ లోపలికి వెళ్ళటానికి దారి దొరకటం లేదు. ఆ యుద్ధం అతి భయంకరంగా జరుగుతోంది. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడితో ఇలా అన్నాడు, ఓ కర్ణ, ఈ యుద్ధాన్ని చూడు. అభిమన్యుడు సూర్యుడిలాగా వెలిగిపోతున్నాడు. మన వారిని తపింపజేస్తున్నాడు. మన వీరులను సంహరిస్తున్నాడు. మన దుశ్శాసనుడు అభిమన్యుడికి వశమైపోయాడు. ఇంతలో పాండవులు వచ్చేశారు చూడు. వారు సింహాల్లాగా ఉన్నారు. వారు బలవంతులు. వారు బాగా కోపించి ఉన్నారు. అస్త్రాలను పైకెత్తి చూశారు. వచ్చారు అందరూ కూడా. ఈ అభిమన్యుడిని రక్షించడానికి సిద్ధమవుతున్నారు. ఇలా అయితే మన పని అయిపోయినట్టు. లోపలికి వచ్చేస్తే అయిపోయినట్టే. యుద్ధం చేస్తున్నారు చూడు అన్నాడు. అప్పుడు కర్ణుడు అభిమన్యుడి విజృంభణను చూశాడు. నీ పుత్రుడికి మేలు చేయాలని అనుకున్నాడు. విపరీతంగా కోపించాడు. అభిమన్యుడి మీదకు పదునైన బాణాలను కురిపించాడు. అభిమన్యుని అతడి అనుచరులను తన బాణాలతో కర్ణుడు పీడించాడు. అవహేళనపూర్వకంగా గాయపరిచాడు. అభిమన్యుడు కర్ణుడి బాణాల దెబ్బలకు తిన్నాడు బాగా. త్వరగా ద్రోణుడిపైకి దాడి చేయాలనుకున్నాడు. కానీ కర్ణుడు అడ్డగించగానే కర్ణుడితోనే యుద్ధానికి దిగాడు. అతన్ని కర్ణుడు ఒక్కడే అడ్డుకొన్నాడు. కర్ణుడు అలా అస్త్రవర్షంతో పీడిస్తున్నటువంటి అభిమన్యుడు నాశనం కాలేదు. వర్షాలతో తన బాణాలతో శూరుల ధనస్సును ఖండించాడు. కర్ణుడిని తీవ్రంగా బాధించాడు. అందరికీ ఆశ్చర్యం కలిగేలాగా అభిమన్యుడు ఒక్క క్షణములో ఒకే ఒక్క బాణాన్ని ప్రయోగించాడు. కర్ణుడు ధనస్సును ముక్కలు చేశాడు. కర్ణుడు సంకట స్థితిలో పడ్డాడు. ఇంత జరుగుతుంది అనుకోలేదు కర్ణుడు. అప్పుడు కర్ణుడి తమ్ముడు ధనస్సు ఎక్కుపెట్టి అభిమన్యుడి మీదకు వేగంగా వచ్చాడు. అప్పుడు పాండవ వీరులు కర్ణుడు ఓడటాన్ని చూసి పెద్దగా సింహనాదాలు చేశారు. పెద్దగా యుద్ధవాద్యాలు మ్రోగించారు. అభిమన్యుడిని ఎంతో మెచ్చుకున్నారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 41వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, కర్ణుడి సోదరుడు వేగంగా అభిమన్యుడి మీదకి వచ్చాడు. కర్ణుడి సోదరుడు పెద్దగా కేకలు వేస్తూ కర్ణుడు కూడా అభిమన్యుడు ఉన్నటువంటి రథాల మధ్యలోకి దూసుకొని వచ్చాడు. అప్పుడు నవ్వుతూ ఉన్న అభిమన్యుడిని, గొడుగును, ధ్వజాన్ని, సారథిని, గుర్రాలను కర్ణుడి సోదరుడు 10 బాణాలతో కొట్టాడు. ఆ సమయంలో అభిమన్యుడు తన తండ్రుల్లాగా శౌర్యాన్ని ప్రదర్శించాడు. మీ వాళ్ళందరూ మాత్రం
అభిమన్యుడు బాణాలతో బాధపడటాన్ని చూసి ఎంతో సంతోషించారు. అభిమన్యుడు అది గమనించాడు. నవ్వుతూ ధనస్సును బాగా వంచి ఒక బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం వేగంగా దూసుకొని వెళ్ళి కర్ణ సోదరుడి శిరస్సును ఎగరగొట్టేసింది. కర్ణ సోదరుడి శిరస్సు ఎగిరి నేల మీద పడిపోయింది. ఎగురుతూ ఎగురుతూ పడిపోయింది. తమ్ముడు మరణించటంతో కర్ణుడు ఎంతో బాధపడ్డాడు. అప్పుడు వాడికి ఇంకా విపరీతమైన కోపం వచ్చింది. అలా అభిమన్యుడు కర్ణుడిని యుద్ధం నుండి విరమింపజేశాడు. తన బాణాలతో అభిమన్యుడు ఇతర వీరులను కూడా తన వద్ద నుండి పారద్రోలాడు. కౌరవ చతురంగ బలాలు అభిమన్యుడు ఛేదించాడు. కర్ణుడు అభిమన్యుడి యొక్క అనేక బాణాలతో బాధించబడ్డాడు. తన రథంలో వేగంగా మరో చోటికి వెళ్ళాడు. ప్రాణాలు రక్షించుకోవాలని వీరుల్లో అవమానం కాకూడదని అలా వెళ్ళాడు. అప్పుడు నీ సైన్యం చెల్లాచెదురైపోయింది. అభిమన్యుడి బాణాలతో ఆకాశమంతా నిండిపోయింది. యుద్ధభూమిలో ఒక్క సైంధవుడు తప్ప ఎవరూ నిలబడలేదు. అభిమన్యుడు చక్రవ్యూహంలోకి ప్రవేశించి నీ పక్షంలోని వారిని చంపి వారి శరీరాలతో రణభూమిని నింపేశాడు. అభిమన్యుడి బాణాలు వీరుల శిరస్సులను ఖండిస్తూ ఉండగా నీ వారందరూ ప్రాణాలు కాపాడుకుంటూ పరుగులు పెట్టారు. అభిమన్యుడు విడిచిన బాణాలు ఘోరమైనవి, క్రూరమైనవి. అవి విపాఠాలు అనే బాణాలు. అభిమన్యుడు గుర్రాలను ఏనుగులను చంపేస్తూ కౌరవ సేనను తరిమికొట్టాడు. పూర్వం అగ్నిదేవుడి కుమారుడు అయిన కుమారస్వామి రాక్షస సైన్యాల మధ్యలో ప్రకాశించినట్లుగా అభిమన్యుడు నీ సైన్యాల మధ్యలో ప్రకాశించాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 42వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు. ఓ సంజయ, అభిమన్యుడొక్కడే మన సేనలోకి ప్రవేశిస్తూ ఉంటే ధర్మరాజు సైన్యంలో నుంచి అతడికి రక్షణగా ఎవరు రాలేదా? అతడి వెంట ఎవరూ లేరా? వారు ఏమైపోయారు అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు. ఓ మహారాజా, ధర్మరాజు భీమసేనుడు, శిఖండి, సాత్యకి, నకుల సహదేవులు, దుష్టద్యుమ్నుడు, విరాటుడు, ద్రుపదుడు, కేకేయ రాజపుత్రుడు, దృష్టకేతువు, మత్స్యదేశ శూరులు మొదలైన వీరులందరూ అతడి వెంట యుద్ధభూమిలోనికి వచ్చారు. అతడి పెదతండ్రులు, పినతండ్రులు, మేనమాములు తమ సేనలను వ్యూహాలుగా ఏర్పరచుకున్నారు. యుద్ధం చేయాలని, అభిమన్యుని రక్షించాలని అనుకుంటున్నారు. అభిమన్యుడు ఏర్పాటు చేసిన మార్గంలోనే వ్యూహంలోకి ప్రవేశించాలని చూశారు. ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఆ మార్గంలో వాళ్ళు వెళ్ళాలని చూశారు. ఒక్కసారిగా ముందుకొచ్చారు. వారిని చూసి నీ పక్షంలోని వారు పారిపోవటానికి సిద్ధమైపోయారు. వారితో నీ సేన యుద్ధం చేయటానికి ఇష్టపడలేదు. దాన్ని చూసి నీ అల్లుడైన సైంధవుడు సహించలేకపోయాడు. నీ సేనను నిలబెట్టాలని అక్కడికి వేగంగా వచ్చాడు. అభిమన్యుని రక్షించాలని చూస్తున్న పాండవులను, వారి సైన్యాన్ని కూడా ముందుకు రాకుండా సైంధవుడు అడ్డగించాడు. సైంధవుడు ఒక గోడలాగా నిలబడ్డాడు. సైంధవుడు భయంకరమైన మహత్తరమైనదైనటువంటి ధనుస్సును ధరించున్నాడు. దివ్యాస్త్రాలను వేగంగా ప్రయోగించాడు. పాండవ సేన ముందుకు రాకుండా అడ్డుకున్నాడు. ఇక ముందుకు రాకుండా అడ్డుకున్నాడు. కాసేపు అయిన తర్వాత ఆ దారి మూసుకపోతుంది, మళ్ళీ ఇంకా రాలేరు. ఆ విధమైనటువంటి వ్యూహం అది. అభిమన్యుడు వెనకలు రావాలని చూశారు. దారి చూపించాడు అభిమన్యుడు. వచ్చే లోపల ఏమైంది, ఉండిన సైన్యమంతా భయపడింది. ఇంతమంది చూసుకొని వస్తున్నారే పాండవులు అని, ఒక అర్జునుడు తప్ప మిగతా వాళ్ళందరూ ఇట్లా వస్తున్నారే అని భయపడి పారిపోయారు. పారిపోతూనే దీన్ని చూశాడు సైంధవుడు అల్లుడు, ధృతరాష్ట్ర అల్లుడు. చూసి ఇక లాభం లేదని చెప్పి నిల్చున్నాడు. సైంధవుడు మహా నేర్పరి, రణభూమిలో ఒక భయంకరంగా యముడిలాగా నిల్చుంటాడు. అట్లా నిలుస్తున్నాడు వచ్చి గోడలాగా. అట్లా నిలుస్తున్న సైన్యం అంతా మళ్ళీ వాపసు వచ్చేసుకుంది. ఈ గందరగోళంలో ఏమైపోయింది, దారి మూసుకుపోయింది. మళ్ళీ వీళ్ళకి దారి కనపడలే. ఒకవేళ సైంధవుడిని గెలిచినా కూడా, సైంధవుడు పోయినా కూడా లోపలికి వెళ్ళలేకపోతున్నారు. అట్లా అయిపోయింది.
ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు, సంజయ, పాండవులు కోపించున్నారు, అభిమన్యుని రక్షించుకోవాలని అనుకుంటున్నారు, లోపలికి వెళ్ళలేకపోతున్నారు. ఆ పాండవులను సైంధవుడు ఒక్కడే అడ్డగించాడా? బాగుంది. అతడు ఒక్కడే అడ్డగించాడంటే సైంధవుడిపైనే పెద్ద భారం పడి ఉంటుంది కదా. ఆహా, సైంధవుడి బలం, శౌర్యం అత్యద్భుతం. నా అల్లుడు వీరుల కన్నా వీరుడు, అతడు గొప్ప మనోబలం గలవాడు. నీకేం తెలుసు? అతడి పరాక్రమం గురించి నాకు చెప్పు. అతడు చేసిన మంచి పని గురించి నాకు ఇప్పుడు పూర్తిగా చెప్పు. సైంధవుడు ఒక్కడే పాండవులను అడ్డగించాడానికి కారణమేమిటి? ఓ సంజయ, సైంధవుడి ఇంద్రియజయం గురించి నాకు చెప్పు. ఇంద్రియజయం అట. సైంధవుడు ఎవరు? ఎట్లా ఇంద్రియజయం చేశాడు? ఏడెక్కడ పుట్టాడు? ఏం కథ? వాడి బ్రహ్మచర్యం ఎటువంటిది? అతడు పాటించిన బ్రహ్మచర్యము మొదలైన నియమాలను గురించి చెప్పు. శ్రీహరి, శంకరుడు, బ్రహ్మ, ఈ త్రిమూర్తులలో సైంధవుడు ఏ దేవుణ్ణి ఆరాధించాడు? అభిమన్యుణ్ణి రక్షించాలనుకుంటున్న పాండవులను సైంధవుడు ఎలా అడ్డుకొన్నాడు? ఈ కథ ఎంతో ఆసక్తిగా ఉంది, చెప్పు అని అడిగాడు. అప్పుడు సంజయుడు కొంచెం లోపలనే తలబాదుకుంటూ సంజయుడు ఇలా చెప్పాడు, మహారాజా, సైంధవుడు ద్రౌపదిని అపహరించినప్పుడు భీముడి చేతిలో ఓడిపోయాడు. అందుకు సైంధవుడు ఎంతో సిగ్గుపడ్డాడు. పాండవులపై బాగా కోపించాడు. అప్పుడు కసి పెట్టుకున్నాడు. వారిని ఎప్పుడైనా గెలవాలనే కోరికతో ఘోరమైన తపస్సు చేశాడు. ఇంద్రియాలను నిగ్రహించి ఆకలి దెబ్బలను జయించాడు. ఎండలను తట్టుకున్నాడు. శరీరం శుష్కించి దుర్బలం అయ్యేంత వరకు గొప్ప తపస్సు చేశాడు. అప్పుడు సైంధవుడి శరీరంలోని నరాలు బయటికి కనిపించాయి. అంత ఘోరంగా అతడు నియమాలు పాటించాడు. సనాతన పరబ్రహ్మ అయినటువంటి శివుణ్ణి నిష్ఠగా ఆరాధించాడు. ఆ తపస్సుకు భగవంతుడైన శివుడు దయతలచి సైంధవుణ్ణి అనుగ్రహించాడు. అతడికి శివుడు స్వప్నంలో కనిపించి ఇలా అన్నాడు, ఓ సైంధవా, నీ తపస్సుకు సంతోషించాను. నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు సైంధవుడు శివుడికి నమస్కారం చేసి ఇలా కోరుకున్నాడు, ఓ దేవా, పాండవులు భయంకరమైన బలం గలవారు, శౌర్యం గలవారు, వారిని నేనొక్కడనే జయించాలని కోరాడు. శివుడు, ఓ సౌమ్యుడా, నువ్వు ఒక్క అర్జునుడిని తప్ప మిగిలిన నలుగురు పాండవులను కూడా జయిస్తావు, అడ్డుకుంటావు. అది కూడా ఒక్కరోజు మాత్రమే నలుగురి పాండవులను జయించగలవు. నీకు ఈ వరం ఇస్తున్నానా అని చెప్పాడు. అడ్డుకుంటావు, ఒక్కరోజు మాత్రమే, అంతే. అర్జునుడు మాత్రం నువ్వేం చేయలేవు. వెంటనే సైంధవుడు మేల్కొన్నాడు. శివుడిచ్చిన వరప్రభావంతో తన దివ్యాస్త్రాలతో యుద్ధంలో పాండవ సేనను ఎదుర్కొన్నాడు. శివుడి వరప్రభావంతో పాండవులు నలుగురిని సైంధవుడు ఒక్కడే నివారించాడు. అప్పుడు సైంధవుడు మ్రోగించిన అల్లెత్రాటి మ్రోతతో శత్రుపక్షంలోని రాజులందరికీ భయం పుట్టుకుంటుంది. నీ సైన్యానికి పరమానందం కలిగింది. అక్కడే అడ్డేశాడు, లోపలికి ఇంక రాకోకుండా గోడలాగా నిలుచున్నాడు. ఇలా యుద్ధభారం అంతా సైంధవుడి మీదే పడింది. విజృంభిస్తున్న ఆ సైంధవుడిని చూసి నీ పక్షంలోని వారందరూ పెద్దగా కోలాహలం చేశారు. సైంధవుడికి జేజేలు పలికారు. వేగంగా ధర్మరాజు సైన్యం మీదకి వేగంగా దూకారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 43వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, సైంధవుడు చూపించిన శౌర్యాన్ని గురించి అడిగావు. ఇక అతడు పాండవులతో ఎలా యుద్ధం చేశాడో చెబుతున్నాను విను. అతడి రథాన్ని లాగుతున్న గుర్రాలు సింధు దేశంలో పుట్టాయి. యుద్ధభూమిలో చక్కగా రథాన్ని లాగుతున్నాయి. వాయువేగంతో పరిగెత్తుతున్నాయి. నానా రకాల పద్ధతులతో నైపుణ్యాన్ని చూపిస్తున్నాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.